आरटीसी में जो भी वागदानम रेवंत रेड्डी साहब करे दे दिए तो अच्छा रहता। पैसेंजर के लिए बहुत तकलीफ होता, प्राइवेट वाला बहुत प्रॉब्लम करता। जो भी हमारे मांगे हैं वो पूरे करना के लिए समय करने के लिए तैयार है। रेवंत रेड्डी साहब जो भी वादा करे वो वादा हमारे को दे दिए तो अच्छा रहता। ఇప్పుడు గతంలో కూడా సమ్మె జరిగింది కదా, అప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ప్రయాణికులు, జర్నీ చేసేటోళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవేళ ఇప్పుడు సమ్మె జరిగితే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? प्रॉब्लम होता पब्लिक को। अब फ्री बस करे इसके लिए और प्रॉब्लम हो जाता। पैसेंजर अभी अभी इम्प्लीमेंट हो रहा आरटीसी, और प्रॉब्लम हो जाता। और जो इलेक्ट्रिकल बसेस जो आ रहा वो बसेस जो है सो गवर्नमेंट लेना, टीएसआरटीसी गवर्नमेंट ही लेना, प्राइवेट वालों को ये नहीं करना। जो भी है रिक्रूटमेंट करना, जो भी 10,000 लोग खाली है वो लोग के लिए इसी में अपॉइंटमेंट करना। और रेवंत रेड्डी साहब से एक ही रिक्वेस्ट है, हमारे जो भी मांगे हैं कर देना। ఇప్పుడు మీరు కార్మికులు బాబాయ్, మీరు పని చేస్తారు, మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతా ఉంటారు. మరి అదే విధంగా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మీకు హామీలు ఇచ్చి మీకు ఒక ఆశనే చూపించి ఇప్పుడు ఈ రోజు నా తోను కావట్లేదు, నా వల్ల ఆగట్లేదు, మాకు అప్పు పుట్టట్లేదు, బజార్లో మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు అన్నట్లు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం, దాని గురించి ఏం చెప్తారు? जो भी है जो देने का है वो देना। जो आप वादा जो करे वादे के खिलाफ नहीं जाना। जो भी होगा गवर्नमेंट जब चलाना है तो बाकी भी होता, कुछ भी होता, लेकिन जो भी है पब्लिक को लिए जो हम सर्विस करते उनको बहुत प्रॉब्लम हो रहा। रिक्रूटमेंट नया करना और आरटीसी को भी डेवलप करना। जो भी है हमारे डिमांड्स है, डिमांड्स पूरे करना। आप लोग का यही है हमारे से। ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి, మీ ఆర్టీసీ డిమాండ్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వం? जो भी है वो लोग पूरे करे तो अच्छा रहता। समय नहीं होना चाहिए हमारे को, 100 to 100% समय नहीं होना चाह रहा। जो भी प्रॉब्लम से सॉल्व कर दिए तो हमारा अच्छा रहता। మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది కదా, ఫ్రీ బస్ గురించి మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఇప్పుడు 1.5 year నుంచి కూడా बहुत प्रॉब्लम हो रहा हमारे को। 55 मेंबर्स चढ़ने का 110 110 आदमी 120 आदमी गाड़ी में चल रहा, वो भी बहुत प्रॉब्लम हो रहा। गाड़ियां अच्छे फिटनेस रहने से हमारे को कुछ प्रॉब्लम नहीं हो रहा, लेकिन बहुत प्रॉब्लम हो रहा। जितना भी हम 8 घंटे 12 घंटे ड्यूटी करने का 16 घंटे 18 घंटे ड्यूटी हो जा रहा हमारे को। ड्यूटी में भी बहुत हमको प्रॉब्लम हो रहा। हमको ये जो भी है हमारे तकलीफ हमारा देखना రేవంత్ రెడ్డి సాబ్। ఇప్పుడు మీకు ఇవ్వాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నివర్తించాలంటే ఇప్పుడు మహిళలో పెట్టినటువంటి ఏదైతే ఫ్రీ బస్ ఉందో దాన్ని తీసేయాలన్నట్టు కూడా కొంచెం అనేది బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా మీకు ఇవ్వాల్సిన డిమాండ్స్ మీకు ఇవ్వాలనుకుంటే, మీరు కోరుకున్న డిమాండ్స్ మీకు జరగాలనుకుంటే మరి ఇది అంతా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఫ్రీ బస్ అయితే వాళ్ళు తీసేటట్ట లేరు. ఫ్రీ బస్ అట్లనే పెడతా అని చెప్తున్నారు, కానీ మా డిమాండ్స్ కంపల్సరీ కావాలి. వాళ్ళది వాళ్ళకి ఇచ్చిర్రు, మాకు కూడా ఇవ్వాలి. వాగ్దానం చేసినప్పుడు మాకు కూడా ఇవ్వాలి. ఆంధ్ర ఆర్టీసీకి తెలంగాణ ఆర్టీసీకి ఏంది మధ్యలో తేడాలు? అది కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఇక్కడ కూడా ప్రభుత్వం 1.5 కింద ఏర్పడింది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో విలీనం చేశారు, మా దగ్గర కూడా విలీనం చేసేస్తే కథం అయిపోయింది. కాదు, ఇక్కడ తెలంగాణలో విలీనం చేసేటటువంటి పరిస్థితులు అయితే కనబడతలేవు. కంపల్సరీ చేయాలి. రేవంత్ రెడ్డి సార్ చెప్పిర్రు, ఎలక్షన్ కాకముందు 13 నెలల కింద చెప్పిర్రు, మేము ఆర్టీసీ విలీనం చేస్తాం, న్యూ రిక్రూట్మెంట్ చేస్తాం, అన్ని వాగ్దానాలు చేసిరు కదా. దానివల్ల కంపల్సరీ ఆర్టీసీకి డెవలప్ చేయాలి. పైసలు నయ్యే బోలానా रेवंत रेड्डी साहब? पैसे तो कोई भी गवर्नमेंट आया तो पैसा है ही नहीं बोलता। आरटीसी लास्ट में बोलता जो देने का है हमारे को दो ना पैसा। हमारा आने का जो सीसीएस का जो पैसा है वो पैसा हमारा को दे दो। केसीआर आया में कहीं को ऐसा नहीं देखा आपको? यूनियन भी है ना, यूनियन के लिए भी आप लोग जो बोले थे यूनियन लगा, तो मैं यूनियन भी नहीं है। यूनियन लगाना हमको बहुत ऑफिसर से बहुत टार्चर बहुत हो रहा। 12 घंटे काम करने का हम 16 घंटे 18 घंटे काम कर रहे। सिंगल क्रू जा रहे कुछ गाड़ियां, सिंगल क्रू में भी बहुत डैमेज हो रहा। डेली ड्यूटी करना पड़ रहा। गाड़ी भी डैमेज होता, डेली ड्यूटी करना पड़ रहा। ये ड्राइवर्स कम रहने से डेली हमको ड्यूटी नहीं आए तो ऑफिसर हमको परेशान कर रहा। फिर नया रिक्रूटमेंट ले लो ना। కార్మిక రైట్స్ గురించి మీరేం చెప్తారు? కార్మిక రైట్స్ పని భారం తగ్గాలి, హక్కుల గురించి ఉన్నాయి కదా చెప్పిన ఉన్న हमारा जो डिमांड्स है वो डिमांड्स पूरे करे तो